హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో పక్కా పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసుని తయారు చేస్తున్నాను. దీనిలో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే అదిరిపోతుంది అంతే. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు గుజ్జుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ పులుసులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండి కొబ్బరి వేయించుకున్న పొడి. దీనివల్ల పులుసు చాలా టేస్టీగా వస్తుంది. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న 4 గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లని 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.